శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 25 ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మరి వాక్యంతో పాటుగా మరి మధ్యలో ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఆ క్వశ్చన్ రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. కొన్ని మొండ్ల పొదల్లో పడెను, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అనుభూతి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగం ద్వారా మనకి 3 తలంపుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, కొన్ని మొండ్ల పొదల్లో పడెను. కొన్ని విత్తనాలు మొండ్ల పొదల్లో పడినవి. అంటే దేవుని ఉద్దేశ్యం, ఆ యొక్క కర్షకుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, విత్తనాలు మొండ్ల పొదల్లో కూడా వేయబడ్డాయి. సహజంగా సారవంతమైనటువంటి నేల మంచిగా, అంటే విత్తనాలు ఫలించడానికి అనుకూలంగా ఉన్నటువంటి నేలలోనే విత్తనాలు వేయబడతాయి. ఇక్కడ ఈ యొక్క కర్షకుడు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, కేవలం సారవంతమైనటువంటి నేలే కాదు, ముళ్ళు కలిగినటువంటి ఆ పొదల్లో కూడా విత్తనాలు వేయబడాలి. అక్కడ కూడా విత్తనం మరి వృద్ధి చెందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను అని. ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక మాట ఉంది. ఏంటంటే, మొండ్ల పొదలు ఎదిగినవి, ఎదగటం ద్వారా ఆ విత్తనాన్ని అణిచివేసినవి. మొండ్ల పొదలు దేనికి సాదృశ్యం అంటే, కష్టాలకి, సమస్యలకి, ఇబ్బందులకి, నిందలకి, అవమానాలకి, నిట్టూర్పులకి ఇవి ఈ మొండ్ల పొదలు సూచనగా, సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడ్డాయి. మన జీవితంలో, మన హృదయంలో ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ నిట్టూర్పులతో కూడినప్పుడు ఇవి మనల్ని ముళ్ళులాగా గుచ్చుతూ ఉంటాయి, మనల్ని బాధిస్తూ ఉంటే, దేవుని వాక్యమైనటువంటి విత్తనం విశ్వసించనీయకుండా దేవుని మీద నమ్మకం కంటే కూడా ఇవి మనల్ని ఎక్కువగా నొప్పింపజేస్తాయి, ఎక్కువగా బాధింపజేస్తాయి. మనలో అవిశ్వాసం, అపనమ్మిక అనేటువంటిది ఎక్కువగా కలిగిస్తాయి. ఈ ముళ్ళు ఎక్కువైపోతుంటే, ఈ ముళ్ళు ఎక్కువగా ఎదిగిపోతూ ఉంటే, మనకున్న అవిశ్వాసం, అపనమ్మకం, ఈ సమస్యలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంటే, ఇవి ఎక్కువ ఎదిగిపోయినవి, వాక్యం చిన్నదైపోతుంది. ఈనాడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగకపోవటానికి, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగకపోవటం ఏంటంటే, కారణం ఏంటంటే, విత్తనం వేయబడింది. వాక్యం అనే విత్తనం మన హృదయంలోనికి, మన మనసులోకి ఉన్నది. కానీ ఆ వాక్యం అనేటువంటి విత్తనం కంటే మనలో ఉన్నటువంటి ఈ అపోహలు, అనుమానాలు, ఈ బాధలు ఎక్కువైపోయి వాటిని గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. వాక్యం ధ్యానించట్లేదు. వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ వాక్యం మీద ఆధారపడటం కంటే కూడా ఐహికమైనటువంటి వీటి మీద మనం ఎక్కువగా బాధపడుతూ, భయపడుతూ వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. మూడవ తలంపు ఏంటంటే, గనుక అవి ఫలించలేదు. నిజమే కదా? వాక్యం ఎలా ఫలిస్తుంది? వాక్యం ఎలా వృద్ధి చెందుతుంది? వాక్యం ఎలా అభివృద్ధి చెందుతుంది? వాక్యం ఎలాగా మన జీవితంలో మరి కార్యం, మన కుటుంబంలో ఎలా జరుగుతుంది? ఎక్కువగా ఈ ముళ్ళ పొదలు ఎక్కువైపోతే, ముళ్ళ పొదలే ఎక్కువ ఎదిగిపోతే దేవుని యొక్క వాక్యం అది ఫలించట్లేదు. కాబట్టి ఈనాడు దేవుని మీద, దేవుని కార్యాల మీద విశ్వసించలేకపోతున్నాం, ఆధారపడలేకపోతున్నాం, కనిపెట్టలేకపోతున్నాం, నిరీక్షణతో ప్రార్థించలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో వ్యక్తిగతంగా మనందరం కూడా స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం. దేవుడైతే మొండ్ల పొదల్లో కూడా విత్తనాలు వేయబడ్డాలి అని ఆయన ఆశించాడు. కానీ ముళ్ళే ఎక్కువ ఎదిగిపోయినాయి, కానీ విత్తనం మాత్రం ఫలించలేకపోతుంది. మన హృదయ క్షేత్రంలో కూడా ఇలాంటి స్థితి ఉంటే ఈ ఉదయం మనం స్వపరీక్ష చేసుకోవాలి.
మనం గుర్తెరిగి వాక్యానుసారంగా ముందుకు సాగుటకు ప్రయత్నం చేద్దాం. ఈ దిన మన టీఆర్ఎస్ అనేది ఆహారం క్వశ్చన్ ఏంటంటే, ఈ వచ్చిన ప్రకారం ఏమి ఎదిగినవి? ఈ వచ్చిన ప్రకారం దేవుడు ఎదగాలని దేని కోరుకుంటే ఏది ఎదిగింది అనేటువంటిది మీ యొక్క ఆన్సర్ని మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఏ ఉదయంనైనా ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప మర్మం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. ముళ్ళ పొదల్లో కూడా ప్రభువా వాక్యమైనటువంటి విత్తనం విత్తబడింది నా తండ్రి. కానీ ప్రభువా విత్తనం కంటే నాయన ముండ్లే ఎక్కువగా ఎదిగిన తండ్రి, విత్తనం ఫలించకుండా నాయన అణిచివేసింది నా ప్రభువా. ఈనాడు నా తండ్రి వాక్యాలు విస్తారంగా నాయన ప్రకటించబడుతున్నాయి. వాక్యం నాయన అనేక రీతిలుగా మాకు దగ్గరగా నాయన వచ్చుచున్నప్పటికీ నా తండ్రి, ఈ యొక్క ఐహికమైనటువంటి లౌకికమైనటువంటి ఈ యొక్క ముళ్ళలాంటి నాయన ఈ పరిస్థితులే ఎక్కువగా నాయన కృంగదీస్తూ బలహీనపరుస్తూ భయపెడుతూ నా తండ్రి వాక్యం మీద మీ మీద ఆనుకుని ఆధారపడి విశ్వసించలేనటువంటి పరిస్థితుల్లో అవి ఎక్కువగా అయ్యా అవే గుర్తు చేస్తున్నాయి. ఏ భక్తునట్లుగా ఏది నాకు వచ్చినని అనుకుంటున్నావు అదే నాకు కలిగిందని ఏమన్నట్లుగా నా తండ్రి దేవా, ఇప్పటికీ అనుమానాలతో అపోహలతో నాయన, భయాలతో చింతలతో దిగులుతో నాయన, అయ్యా నాకు ఇది జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో, ఈ కీడు, ఈ నష్టం, ఈ వ్యాధి, ఈ బాధ వచ్చిందేమో అని చెప్పేసి మాకు మేమే నా ప్రభువా అయ్యా అనుకుంటూ నాయన నష్టపోతున్నాం. ఏబులాగా నాయన అనుకున్నాను అదే నాకు కలిగింది అనకుండా నా ప్రభువా, నా దేవుడున్నాడు నా పక్షాన. ఆయన వాక్యం నాలో కార్యం చేస్తుంది. నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో దైవ చిత్తానుసారంగా వాక్యానుసారంగా జరుగుతుందనేటువంటి ఆ నమ్మిక, నిరీక్షణ, విశ్వాసం కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఏ ఉదయం ఆయన చేయాల్సినది నా చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారి హృదయక్షేత్రంలో మీ వాక్యం నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసినట్లుగా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా నేను అంత్య దినాల్లో ఫలించుటకు మీ కార్యం జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.